సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కి స్వాగతం. సో సైన్స్ పెడగాజీ మీకు తెలిసిందే, ట్రై మెథడ్స్లో ఒక మెథడ్స్ ఇంకో మెథడ్ సహాయపడుతుంది. సో ఇక్కడ సైన్స్ పెడగాజీ నేర్చుకుంటే ఇండైరెక్ట్గా మనకు సోషల్ పెడగాజీకి చాలా సహాయపడుతుంది. అంటే అందులో ఈవీఎస్ సిలబస్ ఎక్కువ కవర్ అవుతుంది అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా తెలుసుకోవడం అనేది జరిగింది. ఏదైనా ఈరోజు మనకు ఇది 4th వీడియో, సైన్స్ పెడగాజీలో ఇది 4వ వీడియో. సో దయచేసి ఎవరైనా మిత్రులు కనుక చూడకపోతే తప్పనిసరిగా చూడండి, మిగతా వీడియోస్ను చూడాలని విజ్ఞప్తి చేస్తూ, అందులో ఒకటి సైన్స్ అంటే ఏంటి, అదేవిధంగా సైన్స్ యొక్క ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ గురించి, తర్వాత బ్లూమ్స్ టాక్సానమీ, తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్ విద్యా ప్రమాణాల గురించి 2వ వీడియో తీసుకున్నాం. 3వ వీడియోలో పెట్టినేమో విద్యా ప్రమాణాలు, అకాడమిక్ స్టాండర్డ్స్, లెర్నింగ్ ఇండికేటర్స్, అభ్యసన సూచికల మీద 3rd వీడియో. ఇది నెక్స్ట్ ఏంటంటే అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ సైన్స్, లేదా దీని ఏమంటారంటే సైన్స్ బోధన ఉపగమాల గురించి. ఒక రకంగా చెప్పాలంటే ఈవీఎస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది ఇండైరెక్ట్గా. మనకు మళ్ళీ విజ్ఞప్తి, ఎవరైనా తెలిసి ఐడియా లేకపోతే ఇదేమో సైన్సు, తర్వాత సోషల్ ఉంది. మనకు మీ అందరికి తెలిసిందే సోషల్ పెడగాజీ ఉంది, కానీ సిలబస్ అంతా చాలా వరకు ఎన్నికలు కవర్ చేశాడంటే ఈవీఎస్లోకి వెళ్ళి కవర్ చేశాడు. సో సిలబస్ ఒకటి దయచేసి చదివే ముందు క్రాస్ చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని దయచేసి చదవండి. ఓకే, ఈ యొక్క సైన్స్ బోధన ఉపగమాలు టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మరొకసారి విజ్ఞప్తి, ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ, సో ఈరోజు మనం సైన్స్ బోధన ఉపగమాలను గురించి మనం లోపల తీసుకున్నట్టయితే అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ సైన్స్లో తీసుకుంటే ఏమేమి వస్తాయంటే ప్రక్రియాత్మక ఉపగమం. సో దయచేసి సిలబస్ ఒకసారి మళ్ళీ విజ్ఞప్తి, మీరు సిలబస్ను చూడండి, చూస్తే ఇది ఎక్కడ ఉంది అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. అంటే ఇక్కడ చూస్తే 3rd చాప్టర్ పెడగాజీ ఆఫ్ టీచింగ్ ఆఫ్ సైన్స్ అనేది దయచేసి ఇక్కడ ఉంది. సిలబస్ కూడా 3rd చాప్టర్ టీచింగ్ ఆఫ్ క్లాస్ రూమ్లో ఫస్ట్ది యాక్టివిటీ అప్రోచ్ ఇచ్చాడు, రెండవది ప్రాసెస్ అప్రోచ్ ఇచ్చాడు. తర్వాత 4th చాప్టర్ అండర్స్టాండింగ్ టెక్స్ట్ బుక్స్ అండ్ పెడగాజీ లోపల అప్రోచెస్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ సైన్స్ అనేది ఇక్కడ ఇచ్చాడు, 2nd. సో దయచేసి ఏదైనా కూడా సిలబస్ చూసుకుంటే చదవాల్సిందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక అంశంలోకి వెళ్దాం. ముఖ్యంగా తీస్తే సైన్స్ ఉపగమాల లోపల బోధన ఉపగమాల్లో ఒకటి ఏమంటారంటే ప్రక్రియాత్మక ఉపగమం, దాన్నే ప్రాసెస్ అప్రోచ్ అంటాము. 2వ ఉపగమం ఏంటంటే కృత్యాధార ఉపగమం, యాక్టివిటీ అప్రోచ్. 3వది ఆగమన ఉపగమం, ఇండక్టివ్ అప్రోచ్. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే నిగమన ఉపగమం, డిడక్టివ్ అప్రోచ్. 5వది తీసుకుంటే ఉపాధ్యాయ కేంద్ర ఉపగమం, టీచర్ సెంటర్డ్ అప్రోచ్. అదేవిధంగా తీసుకుంటే నెక్స్ట్ విద్యార్థి కేంద్ర ఉపగమం, చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్. తర్వాత 7th తీసుకుంటే నిర్మాణాత్మక ఉపగమం, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. సో అప్రోచ్ అంటే ఏంది, ఉపగమాలు అంటే ఎన్నికలైనా అంటే దేనికి మెథడ్స్కు లింక్ ఉంది, కొంచెం ఐడియా ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉపగమం అంటే ఏంది తెలుసుకుని జనరల్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఢిల్లీ వెళ్ళాలి, ఎట్లా వెళ్ళొచ్చు అంటే మనకు మామూలుగా బస్సులో వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళాలంటే రోడ్ వేస్, బస్సు కానీ కార్ కానీ రోడ్ వేస్ వెళ్ళొచ్చు, రైల్వేస్ వెళ్ళొచ్చు, ఎయిర్వేస్గా వెళ్ళొచ్చు, అవునా కాదా? సో మనం కార్లో వెళ్ళినా ఏమవుతుందంటే మన గమ్యాన్ని చేరుతాం మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు ద్వారా వెళ్ళొచ్చు, మన గమ్యాన్ని చేరొచ్చు, ఢిల్లీ వెళ్ళొచ్చు. లేదా ఫ్లైట్ తీసుకొని కూడా మనం చేరుకోవచ్చు, ఢిల్లీకి వెళ్ళొచ్చు. లేదా ట్రైన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో ఈ విధంగా లక్ష్యాన్ని చేరుకునే ఏదైతే మన మార్గం ఎంపిక చేసుకునే మార్గం ఉంటుందో ఆ మార్గాన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే ఉపగమాలు అంటారు. అప్రోచెస్ ఎట్లా వెళ్తాం మనం, టీచర్ సెంటర్డ్ అప్రోచ్ వెళ్తామా, చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్ వెళ్తామా, యాక్టివిటీ అప్రోచ్ వెళ్తామా, ఇండక్టివ్ అప్రోచ్ వెళ్తామా, లేదా కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో వెళ్తామా. ఏ అప్రోచ్ అయినా మన గమ్యాన్ని చేరడమే, అంటే విద్యా ప్రమాణాలను సాధించడమే, విద్యార్థుల్లో ప్రవర్తనలో మార్పులను సాధించడమే లక్ష్యం. ఏది బెస్ట్ అయితే దాన్ని ఎంపిక చేసుకుంటాం, సందర్భాన్ని బట్టి ఎంపిక చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా లక్ష్యాల సాధన లోపల మన లక్ష్యాలను లేదా గమ్యాలను సాధించడానికి ఎంపిక చేసుకునే మార్గం ఏదైతే ఉంటుందో దాన్నే ఏమంటారంటే ఉపగమం అని పేర్కోవచ్చు మనం. అంటే ఒక ఆలోచన విధానం అంటారు ఆ అప్రోచ్. ఓకే, ఫస్ట్ తీసుకుంటే ప్రక్రియాత్మక ఉపగమం, ప్రాసెస్ అప్రోచ్. దీని గురించి మనం ప్రీవియస్ పీరియడ్లో తెలుసుకున్నాం. ప్రాసెస్ అప్రోచ్ అంటే ఎక్కడికి వెళ్ళి డెవలప్ అయింది ప్రాసెస్ అప్రోచ్ అనేది మనందరికీ తెలిసిందే. ఏంది అంటే ప్రాసెస్ స్కిల్స్కి వెళ్ళి వచ్చింది ప్రాసెస్ అప్రోచ్.
అంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ సైన్స్ టీచింగ్, ఏఏఎస్ఎస్ అనేది మనకు తెలుసు. అమెరికన్ అసోసియేషన్ సైన్స్ టీచింగ్, ఏఎస్ఎస్ అది నాకు మళ్ళీ ఒకసారి దయచేసి చూసుకోండి. అక్కడ ఏంటంటే ప్రాసెస్ అప్రోచ్ని ప్రతిపాదించింది. సైన్స్ని ఎట్లా బోధించాలంటే ప్రాసెస్ అప్రోచ్ ద్వారానే. అంటే సైన్స్ అంటే మనం ఏమనుకున్నామంటే ప్రాసెస్ ప్లస్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు సైన్స్ అనుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ప్రాసెస్ ప్లస్ ప్రోడక్ట్ ఈ రెండు ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నామంటే సైన్స్ అనుకున్నాం. ఈ ప్రాసెస్కు మూలమైన ఏవైతే స్కిల్స్ ఉంటాయో వాటిని మనమంటే ప్రాసెస్ స్కిల్స్ అనుకున్నాం. అంటే ప్రక్రియ అనేది చాలా ముఖ్యం మనకు. ప్రాసెస్ అనేది సైంటిఫిక్ డిస్కవరీ చాలా ముఖ్యం, పెన్సిలిన్ ఆవిష్కరణ చాలా ముఖ్యమే. కానీ దానికి ఏ ప్రాసెస్ అనుకరించాం, ఏ పద్ధతి, ఏదైతే సైంటిఫిక్ మెథడ్ని అయితే ఫాలో అయ్యామో పద్ధతి ముఖ్యం. సో ఆ పద్ధతికి సంబంధించిన లేదా ప్రాసెస్ సంబంధించిన నైపుణ్యాలని ఏమంటారన్న అంటే ప్రక్రియ నైపుణ్యాలు, ప్రాసెస్ నైపుణ్యం, ప్రాసెస్ స్కిల్స్ అంటాం. సో ఈ విధంగా ఏ పద్ధతిలో మనం ఈ పద్ధతి ద్వారా బోధిస్తుందంటే పిల్లల్లో కూడా ప్రక్రియ నైపుణ్యాలు పెంపొందుతాయి. ప్రాసెస్ అప్రోచ్, ప్రాసెస్ టు ప్రోడక్ట్. సో ఈ యొక్క ప్రక్రియ నైపుణ్యాలు ఏమేంటియో మన అందరికీ తెలిసిందే. ఇదివరకు ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. పరిశీలించడం, అబ్జర్వేషన్, లేదా కొన్నిట్లో స్కిల్ ఆఫ్ అబ్జర్వేషన్ కూడా అంటారు, పరిశీలన నైపుణ్యం. అదేవిధంగా ప్రశ్నించడం లేదా ప్రశ్నించుకోవడం. దయచేసి ఎవరైనా ఇంగ్లీష్ మీడియం మిత్రులు ఉంటే ప్రీవియస్ క్లాస్ వినే ఉంటారు, వినకపోతే వినండి. తర్వాత టర్మినాలజీ రాసుకుంటే క్వశ్చనింగ్ అంటాం, క్వశ్చనింగ్, స్కిల్ ఆఫ్ క్వశ్చనింగ్. అదేవిధంగా పరికల్పన చేయడం, హైపాథసైజింగ్. తర్వాత ప్రయోగాలు చేయడం, ఎక్స్పెరిమెంటేషన్. నిర్ధారించుకోవడం, ఇన్ఫరెన్స్. వర్గీకరించడం, క్లాసిఫికేషన్. పోలికలు, భేదాలను గుర్తించడం, ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. నమూనాలను తయారు చేయడం, ప్రిపరేషన్ ఆఫ్ మోడల్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకున్నాం. పిల్లలకి ఏంటంటే గాలి మర తయారు చేస్తాం మనం ప్రైమరీ లెవెల్లో, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఏదైనా ఈ అప్రోచ్లో వెళ్ళేటప్పుడు మనం ఏ యాక్టివిటీ అంటే ఏం చేస్తామంటే ఈ యొక్క ప్రయోగం చేస్తామా, ఫీల్డ్ ట్రిప్ చేస్తామా, బట్ ఏంటి అంటే మన యొక్క లక్ష్యం ఎట్లుంటుందంటే పిల్లల్లో ప్రాసెస్ స్కిల్స్ డెవలప్ కావాలి, లేదా ప్రక్రియ నైపుణ్యాలు ఉపయోగించాలి. ప్రాసెస్ను ఉపయోగించుకొని ప్రోడక్ట్ అనేది మనకు మామూలుగా డెవలప్ చేసుకోవాలి. సో దీన్నే ఏమంటామంటే ప్రాసెస్ అప్రోచ్ అంటారు. సైన్స్ బోధనకు ప్రాసెస్ అనేది ప్రాణం. ప్రాసెస్కు సంబంధించిన స్కిల్స్ని ప్రాసెస్ స్కిల్స్ అంటారు. అందులో ఇప్పుడు ఆ ప్రక్రియ నైపుణ్యాలు ఏమి ఉంటాయంటే పరిశీలించడం, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగం చేయడం, నిర్ధారించుకోవడం, వర్గీకరించడం, పోలికల భేదాలు గుర్తించడం, నమూనాలు తయారు చేయడం. ఇవన్నీ కూడా ఏమంటారంటే ప్రాసెస్ స్కిల్స్. స్కిల్ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా వస్తుంది. స్కిల్ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా ఇందులో ఒక భాగమే. ఇక రెండవ అప్రోచ్ని చూస్తే ఏమంటామంటే కృత్యాధార ఉపగమం, యాక్టివిటీ అప్రోచ్ అంటారు. అంటే ప్రాణం ఇక్కడ ప్రైమరీ లెవెల్ అడుగుతారు డైరెక్ట్గానే. దీని బోధన పద్ధతి, ఒక్కొక్కసారి బోధన పద్ధతి అంటాం, ఉపగమం అంటాం. ఏదైనా యాక్టివిటీ చేయించాలి, మనం లక్ష్యాన్ని చేరుకోవడంలో యాక్టివిటీ చేయిస్తారు. అంటే దీనిలో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే యాక్టివిటీ లీడ్స్ టు ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్సెస్ లీడ్స్ టు బిహేవియరల్ చేంజ్. అంటే ఇక్కడ మెయిన్ సూత్రం ఏంటంటే కృత్యం అనేది దేనికి దారితీస్తుంది అంటే మామూలుగా అనుభవాలకు దారితీస్తుంది. ఇక్కడ పైన రాస్తున్నాను, యాక్టివిటీ లీడ్స్ టు ఎక్స్పీరియన్స్, యాక్టివిటీ లీడ్స్ టు ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్సెస్ లీడ్స్ టు బిహేవియరల్ చేంజ్. సో ఈ విధంగా కృత్యం అనేది దేనికి దారితీస్తుంది అంటే అనుభవానికి దారితీస్తుంది. అనుభవాలు, ఈ అనుభవాలు దేన్ని తీసుకొస్తాయంటే ప్రవర్తన మార్పును తీసుకొస్తాయి. వెరీ వెరీ బేసిక్ ప్రిన్సిపల్స్ అవి. సో ఇది ప్రాణం, ఇది కృత్యాధార పద్ధతిలో ఉన్న బేసిక్ సూత్రం ఇది. యాక్టివిటీ లీడ్స్ టు ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్సెస్ లీడ్స్ టు బిహేవియరల్ చేంజ్. అందుకే దీన్ని ఏమంటారంటే యాక్టివిటీ మెథడ్ అంటారు. సో ఇందులో కూడా మనకు డీటెయిల్గా డెప్త్గా మళ్ళీ బుక్ చదవాలి. మనకు ఎందులో దొరుకుతుంది అని అంటే మనకు యాక్టివిటీ అప్రోచ్ అనేది ఇందులో కూడా క్లియర్గా ఇచ్చాడు మనకు. ఈ ప్రాసెస్ అప్రోచ్ తర్వాత యాక్టివిటీ అప్రోచ్ గురించి డీటెయిల్గా డెప్త్గా ఉంది. దయచేసి ఎంత ఒక 10 నిమిషాలు ఈ పుస్తకం మొత్తం ఎంత అంటే నాకు తెలిసినంత ఒకరోజు చాలు. వన్ డే ఎనఫ్, వన్ డే క్రికెట్ మ్యాచ్ లాగా. అదేవిధంగా ఇది కూడా ఎన్ని రోజులు చదువుతారు? వన్ డే, ఒక రోజు 2 రోజులు. సో ఉన్న టైం తక్కువ ఉంది, బట్ మనం సిలబస్ ప్రకారంగా వెళ్దాం. ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కృత్యాధార ఉపభోగం. ఎగ్జాంపుల్ క్షేత్ర పర్యటన కృత్యం, చాలా కృత్యాలు ఉన్నాయి.
అందులో కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్తాం పిల్లలకు. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కల గురించి పాఠ్యాంశం చెప్పాలి. ఏం చేస్తాం, మనకు మొక్కల గురించి పాఠ్యాంశం చెప్పేటప్పుడు ఎన్నో రకాలుగా మళ్ళీ అక్కడ కూడా చూస్తాం. కృత్యాధార పద్ధతిలో ఏం చేస్తాం, పిల్లల్ని వెళ్ళి చేస్తాం. అంటే మనకు ప్రైమరీ లెవెల్లో తీసుకుంటాం. నాకు ఎగ్జాంపుల్ 8th 9th 10th అంటే ఫ్లవర్ గురించి మనం మాట్లాడతాం. సో పిల్లలకి ఏం చేస్తామంటే మొక్కలను పరిశీలించమంటాం. ఏ భాగాలు ఉన్నాయి గమనించండి. మన యొక్క లక్ష్యం ఏంది, మొక్కల లోపల వేరు, కాండము, మామూలుగా పత్రాలు ఏ భాగాలు ఉంటాయో వాటిని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో పిల్లల్ని ఏం చేస్తాం, ఏమైనా ఒక 2-3 రకాల మొక్కలను సేకరించుకోమంటాం, గ్రూపుగా చేస్తాం. ఆ గ్రూపు లోపల ఆ యొక్క సేకరించిన మొక్క పటం గీయమంటాం, భాగాలను వాళ్ళకి తెలిసిన భాగాలను గుర్తించమంటాం. మళ్ళీ ఏం చేస్తాం, ఆ యొక్క గ్రూప్ ఒక లీడర్ కానీ ఒకరిని వచ్చి ప్రెజెంటేషన్ చేయమంటాం. గ్రూప్ అందరూ వస్తారు, వచ్చి మరి వాళ్ళు ఏం గమనించారో ప్రజెంట్ చేయమంటాం. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్. అప్పుడు మనం ఏం చేస్తారంటే ఒక గ్రూప్ చెప్పని వాళ్ళు ఇంకో కొన్ని అంశాలు చెప్తారు. ఒకరు ఫ్లవర్ చెప్తారు, ఇంకో అంశం, ఎన్నో అంశాలు గమనిస్తారు. ఈ విధంగా ఎన్ని యాక్టివిటీస్ వస్తాయంటే ఒకటే దానిలోనే మనం మొక్క భాగాలు చెప్పాలి. చూడండి, ప్లాంట్ పార్ట్సే చెప్పాలి. మనం దీనికి ఏం చేస్తున్నాం, పిల్లల్ని సేకరించుకొని రమ్మంట. ఏవైనా 2-3 రకాల మొక్కలు సేకరించుకొని రమ్మని చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారు, గ్రూప్గా ఉంటారు, దీన్ని అబ్జర్వేషన్ చేస్తారు ఏమేమి భాగాలు ఉన్నాయి. అదేవిధంగా వీటి పటం గీయమంటాం. పటాలు గీసిన తర్వాత భాగాలను గుర్తించమంటాం. ఒక గ్రూప్ వాళ్ళని వచ్చేసి వాళ్ళు ఏం గమనించారో ప్రెజెంటేషన్ చేయమంటారు. ఎన్ని యాక్టివిటీ చూడండి, ఫీల్డ్ ట్రిప్ అనేది ఒక యాక్టివిటీ అయింది. అదేవిధంగా కొలాబరేటివ్ లెర్నింగ్, వాళ్ళందరూ కలిసి అబ్జర్వేషన్ చేశారు, డిస్కస్ చేశారు, అదొక యాక్టివిటీ అయింది. మళ్ళీ వచ్చేసి కమ్యూనికేషన్, వాళ్ళు వచ్చి ప్రెజెంటేషన్ చేస్తారు. సో పెడగాజీ లోపల మీకు బిట్ ఎట్లన్నా ఫ్రేమ్ కావచ్చు, మనకు తెలిసి ఉండాలి ఎట్లా ఉపయోగించుకుంటాం అనేది. సో ఈ రకంగా తీసుకున్నట్టయితే ఈ రకంగా దీన్ని ఏమంటారంటే కృత్యాధార పద్ధతి. క్షేత్ర పర్యటన కృత్యం అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ. అదేవిధంగా డామినో కార్డ్స్ అంటారు, డామినో కృత్యం అంటారు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డ్స్ని ఏం చేస్తారంటే అరేంజ్ చేసుకోవాలి చిన్నపిల్లలకు. ఫర్ ఎగ్జాంపుల్ మామూలు ఒక కార్డులో 2 పార్ట్స్ ఉంటాయి, ఒక దానిలో బొమ్మ ఉంటుంది. మ్యాచ్ చేయాలన్నట్టు, అంత ఏం లేదు, దాన్ని మ్యాచింగ్ చేయాలి. సో ఇట్లా కార్డ్స్ ఉంటాయి, 2 పార్ట్స్ ఉంటుంది. ఆ పార్ట్స్లో ఇదొకటి రాసి ఉంటుంది అన్నట్టు. అట్లా రాస్తుంటే ఆ కార్డ్స్ని జాయింట్ చేయాలి అంతే, వరుస దాన్ని మీనింగ్ఫుల్గా జాయిన్ చేయాలి. వాటిని డామినో కార్డ్స్ అంటారు. అదేవిధంగా డిఫరెంట్ అవి ఎక్స్పెరిమెంట్ కావచ్చు, అది కూడా యాక్టివిటీ. లేదా ప్రైమరీ లెవెల్లో ఏం చేస్తామంటే కృత్యం అంటే యాక్టివిటీ లీడ్స్ టు ఎక్స్పీరియన్సెస్ లీడ్స్ టు బిహేవియరల్ చేంజ్ అంటారు. అదేవిధంగా దీనిలోపల ఇంకా అంశాలు ఏమున్నాయి అంటే మంచి కృత్య లక్షణాలు కూడా ఉంటాయి. ఎలా ఉండాలి, మంచి యాక్టివిటీ అనేది ఎట్లా ఉండాలంటే పిల్లలందరూ పాల్గొనే విధంగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ ట్రిప్, వాళ్ళకి చాలా ఉత్సాహం, అందరూ వెళ్తారు, అందరూ గమనిస్తారు, అందరూ సేకరిస్తారు. అదే రకంగా ఏంటంటే ఆలోచింపజేసే విధంగా ఉండాలి. అంటే వాళ్ళకి ఏమేమి ఉన్నాయి అబ్జర్వేషన్ యాక్టివిటీ మనం ఏం చేస్తాం, మామూలుగా ఇది చేయాలని మనం మామూలుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాం అన్నట్టు. అందరు రండి, బొమ్మలు గీయండి, డిస్కస్ చేయండి, ఏమేమి భాగాలు ఉన్నాయో గుర్తించమని చెప్తాం. ఆలోచింపజేసేదిగా ఉండాలి, అందరూ పాల్గొనేదిగా ఉండాలి. అదేవిధంగా విద్యా ప్రమాణాలు లేదా లక్ష్యాలను సాధించేదిగా ఉండాలి. అంటే మనం ఏదో అట్లా పోయిరామంటే పోయేసుడు కాదు. అంటే మనం అనుకున్న టార్గెట్ ఏముంది అంటే మామూలుగా విద్యా ప్రమాణాలు అంటున్నాం, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. అంటే మన యొక్క లక్ష్యం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలో ఏ భాగాలు ఉంటాయో బిడ్డకు అవగాహన కావాలి అంతే. వెరీ సింపుల్. ప్రైమరీ లెవెల్లో 3rd క్లాస్లో ఉంటుంది, వెరీ సింపుల్. సో ఈ విధంగా విషయ అవగాహన కావాలి. పటం గీసే నైపుణ్యం అంటారు. నైపుణ్యాల లోపల పట నైపుణ్యాలు అంటాం మనం. సో పటాన్ని గీస్తాడు, ఆ గీసి ఆ భాగాలు ఏమేంటియో వివరిస్తాడు, చెప్తాడు. సరే, ఏదైనా ఈ విధంగా ఎట్లా ఉండాలి అంటే మంచి కృత్య లక్షణాలు అంటారు. అంటే పిల్లలు అందరూ పాల్గొవాలి యాక్టివిటీలో, పిల్లలు ఆలోచింపజేయాలి, అదేవిధంగా ఆసక్తిదాయకంగా ఇంట్రెస్టింగ్గా ఉండాలి, లక్ష్యాలను సాధించే విధంగా ఉండాలి, పిల్లల స్థాయికి అనుగుణంగా ఉండాలి. ఏదో పెద్దది కాదు, సింపుల్గా వాళ్ళ స్థాయిని బట్టే ఉండాలి, ఏజ్ని బట్టి స్థాయిని తగినగా ఉండాలి. ఇంకేమంటారు, గత అనుభవాలను ఉపయోగించుకునేదిగా కూడా ఉండాలంటారు. ఇవన్నీ కూడా మంచి కృత్య లక్షణాలు. అదేవిధంగా ఇళ్ళకెళ్ళి ఇంకా డెవలప్ చేసింది ఏంటి అంటే మీకు ఎపెప్ సూత్రాలు అంటారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేశారు ఎపెప్ అభ్యసన సూత్రాలు. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఎపెప్ అభ్యసన సూత్రాలు. బిట్ ఎన్లకెళ్ళన్నా ఫ్రేమ్ కావచ్చు, దయచేసి బుక్ చూడండి, అందులో మనకు దొరుకుతుంది. ఏంటంటే అభ్యసన ప్రక్రియలను కల్పించడం అంటారు. ఇలా 6 ఉంటాయి. ఎపెప్ సూత్రాలు ఎన్ని అంటే 6 ఉంటాయి, 6 సూత్రాలు ఉంటాయి. ఒకటేమో అభ్యసన ప్రక్రియలను కల్పించడం,
రెండు క్రియల ద్వారా, అన్వేషణ ద్వారా, ప్రయోగాల ద్వారా అభ్యసనను పెంపొందించడం. రెండవది క్రియల ద్వారా, అన్వేషణ ద్వారా, ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని పెంపొందించడం. అదేవిధంగా మూడవది తీసుకున్నట్టయితే వ్యక్తిగత, జట్టు, పూర్తి తరగతి పనిని కల్పించడం. అంటే పిల్లవాడు ఏం చేస్తాడంటే ఇండివిజువల్ యాక్టివిటీ ఉంటాడు, ప్రతి పిల్లవానికి ఒకటి ఇస్తాం, పిల్లవాడే ఇండివిజువల్ వేయాలి. అదేవిధంగా గ్రూప్, నలుగురో ముగ్గురో గ్రూప్ని కలిపి గ్రూప్లో వేయాలి. ఇండివిజువల్ యాక్టివిటీ, గ్రూప్ యాక్టివిటీ, ఓల్ క్లాస్ రూమ్ యాక్టివిటీ. వాళ్ళందరూ కూడా ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళారు, ఓల్ క్లాస్ రూమ్ యాక్టివిటీ. లేదా వాళ్ళు చెప్తుంటే మిగతా వాళ్ళంతా వింటుంటారు, అబ్జర్వేషన్ చేస్తుంటారు. ఈ విధంగా వ్యక్తిగత, జట్టు, పూర్తి తరగతి పనిని కల్పించడం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే స్థానిక పరిసరాలను ఉపయోగించడం. నాలుగవది, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే మామూలుగా లోకల్ ఎన్విరాన్మెంట్, స్థానిక పరిసరాలను ఉపయోగించుకోవాలి. ఈ మొక్కలు ఎక్కడ జనరల్గా మామూలుగా మన బడి తోట లోపలనే దొరుకుతాయి, పరిసరాల లోపలనే దొరుకుతాయి. స్థానిక పరిసరాలను వినియోగించుకోవడం. అదేవిధంగా ఐదవది ఏంటంటే వైయక్తిక భేదాలకు అనుగుణంగా మామూలుగా అభ్యసనాన్ని కల్పించడం. అంటే వైయక్తిక భేదాలు అంటే మనకు తెలుసు, ప్రజ్ఞ వస్తుంది, మళ్ళీ సైకాలజీ ఇంటర్వ్యూన్ అవుతుంది. ఎక్కడైనా సైకాలజీ పెడగాజీలో ఒక బ్యాక్ బోన్ లేదా పూలదండలో కూడా దారంలాగా ఉండనే ఉంటుంది. సో ఏదైనా ఇక్కడ ఐదవది ఏమంటున్నారంటే మామూలుగా వైయక్తిక భేదాలకు అనుగుణంగా అభ్యసన అనుభవాలను కల్పించడం, అనుగుణంగా బోధించడం అని కూడా అంటారు. అంటే ఐక్యూ కావచ్చు, అభిరుచులు కావచ్చు, వైఖరులు కావచ్చు, లేదా సహజ సామర్థ్యాలు కావచ్చు, వాటికి అనుగుణంగా పిల్లల ఇంట్రెస్ట్కి అనుగుణంగా బోధించాలి. పిల్లల వైఖరికి, పాజిటివ్ వైఖరి మీకు తెలుసు, ప్రజ్ఞకు అనుగుణంగా. సో ఏదైనా వైయక్తిక భేదాలను గుర్తించి లేదా వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధించాలి. ఇక లాస్ట్ ఏంటంటే పిల్లలు సేకరించిన వాటిని ఏం చేస్తామంటే క్లాస్ రూమ్లో అరేంజ్ చేస్తాం. పిల్లలు యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో మామూలుగా ఇవన్నీ డ్రా చేసుకురమ్మంటాం, అవి తీసుకొచ్చి పేస్ట్ చేస్తాం. రకరకాల మనం వర్క్స్ ఇస్తాం. సో ఈ విధంగా పిల్లలు చేసిన పనిని తరగతి గదిలో ప్రదర్శించి ఆసక్తికరమైన తరగతి గదిని పెంపొందించడం. రెండు రకాలు వస్తాయి ఇక్కడ. మన ద్వారా మనం చెప్పే విధానాన్ని బట్టి క్లాస్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండాలి. రెండు కోణాలు, ఒకటి పిల్లలు చేసే పనిని ప్రదర్శించడం ద్వారా ఆసక్తికరమైన తరగతి గదిని పెంపొందించడం అనేది అందులో వస్తుంది. ఈ విధంగా ఎపిఎఫ్ సూత్రాలు ఎన్ని అంటే 6. బిట్ ఎక్కడికి వెళ్ళిన ఫ్రేమ్ కావచ్చు అండి. ఇప్పుడు మనం మాట్లాడిన యాక్టివిటీ పద్ధతి అన్నిట్లో ఉంటుంది. కృత్యాధార బోధనా పద్ధతి అప్రోచ్ కనుక తీసుకున్నట్టయితే మామూలుగా తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, మ్యాథ్స్లో ఉంటుంది, సైన్స్లో ఉంటుంది, ఈవీఎస్ లేదా సోషల్, ప్రతి దానిలో ఉంటుంది మనకు అప్రోచెస్. సో ఇది ప్రాణం, బ్యాక్ బోన్. ఒక్కొక్కసారి డైరెక్ట్ని అడుగుతాడు, ప్రైమరీ లోపల ఉపయోగించే బోధనా పద్ధతి ఏంది, ఎక్కడన్నా అడగవచ్చు, ఏ సబ్జెక్టులను అడగవచ్చు. అంటే ఏంటంటే యాక్టివిటీ మెథడ్, కృత్యాధార పద్ధతి. ఇక్కడ కృత్యాధార ఉపగమం అంటున్నాం, లేదా ఒకవేళ పద్ధతి కనుక అయినట్టయితే ఇక్కడ మనం పద్ధతి అని కూడా చెప్పవచ్చు. పద్ధతి లేదా దీన్ని మెథడ్, మళ్ళీ మెథడ్లో చూస్తాం, బట్ ఇక్కడ కూడా కొంచెం ఐడియా ఫ్రేమ్ అవుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ది ప్రక్రియాత్మక ఉపగమం, అంటే ప్రక్రియా నైపుణ్యాలు డెవలప్ చేయాలి. ప్రాసెస్ పద్ధతిని, సైంటిఫిక్ మెథడ్, ప్రాసెస్ పద్ధతి ద్వారా ప్రోడక్ట్, ప్రాసెస్ ప్లస్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు సైన్స్ అంటున్నా. ఒక ప్రయోగం చేసి ఫలితాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం మామూలుగా చెప్తాం, అంటే మళ్ళీ చెప్తాం, బ్లూ లిట్మస్ అనేది ఏం చేస్తారంటే ఆమ్లాలు నీలి లిట్మస్ని ఎర్రగా మారుస్తాయి బ్లూ అని చెప్తాం మనం. కానీ అదే ఏమైతుందంటే పిల్లవాడు స్వయంగా ఆవిష్కరించేటట్టు మామూలుగా మనం చేస్తాం, అది దాన్ని ఫ్రేమ్ చేస్తాం మనం. సో అట్లా ఏమైతుందంటే ప్రాసెస్ స్కిల్స్ డెవలప్ అవుతాయి మనకు. దానికి స్ట్రాటజీగా మళ్ళీ చూసుకుందాం. ఏదైనా నెక్స్ట్ కనుక తీసుకుంటే ఇది రెండు, ఒకటి ప్రాసెస్ అప్రోచ్, రెండోది కృత్యాధార ఉపగమం. ఇక మూడోది తీసుకుంటే ఆగమన ఉపగమం అంటారు. ఆగమన ఉపగమం, ఇండక్టివ్ అప్రోచ్ అంటారు, లేదా పద్ధతి కూడా అంటారు. ఆగమన పద్ధతి దగ్గరికే ఉంటుంది, ఏది చెప్పినా మనం ఆగమన పద్ధతిలోనే చెప్తాం మనం, ఇండక్టివ్ అప్రోచ్లోనే లేదా మెథడ్లోనే ఫాలో అవుతాం. దగ్గర మెథడు పద్ధతికి అంత తేడా. అంటే ఆగమనం అంటే ఏమంటారంటే జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంతకుముందు చెప్పినట్టు సిట్రిక్ ఆమ్లం ఏం చేస్తుందంటే మామూలుగా నిమ్మ పులుసు తీసుకొని ఆ బ్లూ లిట్మస్ని పెడతాం. పెడితే ఏమైతే ఎర్రగా అవుతుంది, అది ఎరుపు రంగుగా మారుతుంది, బ్లూ లిట్మస్ ఎరుపుగా మారుతుంది. అదేవిధంగా టాటారిక్ ఆమ్లం, చింతపండు అంటాం కదా, ఆ చింతపండులో పెడితే కూడా అది పుల్లగా ఉంటుంది, నోటికి పుల్లగా ఉంటుంది, అది ముంచితే ఎర్రగా అవుతుంది. అస్కార్బిక్ ఆమ్లం, దీన్ని సి విటమిన్ అంటాం, జనరల్గా మీకు తెలిసిందే సి విటమిన్. ఇది కూడా ఒకవేళ మనం ఉసిరికాయ అందులో పెట్టినా కూడా ఏంటంటే ఎరుపుగా మారుతుంది. లేదా హైడ్రోక్లోరిక్ ఆమ్లం, HCl, H2SO4, నైట్రిక్ యాసిడ్,
ఎండలో పెట్టినా మనకి ఏమైతుంది అంటే ఆమ్లం అనేది ఎరుపు రంగులో, HClలో పెట్టినా బ్లూ లిట్మస్ ఎర్రగా మారుతుంది, సల్ఫ్యూరిక్ ఆమ్లం పెట్టినా బ్లూ లిట్మస్ ఎరుపుగా మారుతుంది, లేదా నైట్రిక్ యాసిడ్లో ఒకవేళ బ్లూ లిట్మస్ కనుక డిప్ చేస్తే అది ఎరుపుగా, లేదా డ్రాప్ వేసినా కూడా ఎర్రగా మారుతుంది. వీటిని ఆధారంగా వేసుకొని ఏం చేస్తామంటే ఆమ్లాలు బ్లూ లిట్మస్ని ఎరుపుగా మారుస్తాయి. 6th 7th క్లాస్లో ఇది టాపిక్ మీకు తెలిసిందే. ఆమ్లాలు క్షారాలు అనేది 6th 7thలో ఉంటుంది. సరే, ఏదైనా ఈ విధంగా మనకి ఏం చేస్తామంటే ఆగమన పద్ధతి, మామూలు ఇక్కడ ఏంటంటే దీన్నే సూత్రీకరణ పద్ధతి అని కూడా అంటారు. అంటే ఈ విధంగా సూత్రాలను సిద్ధాంతాలను డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎట్లా స్టార్ట్ అవుతుంది? నిర్దిష్టమైన ఉదాహరణ నుండి సాధారణీకరణం. ఇది స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ లేదా స్పెసిఫిక్ టు జనరల్ అంటారు. అదేవిధంగా మూర్తం నుండి అమూర్తం వైపు, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. వాళ్ళు రియల్గా చేస్తారు. మూర్తం నుండి అమూర్తం వైపు, తెలిసిన అంశం నుండి తెలియని అంశం, నోన్ టు అన్నోన్గా వెళ్తుంది. సో దీన్ని ఏమంటారంటే ఆగమన పద్ధతి అంటారు, ఇండక్టివ్ అప్రోచ్ అంటారు. దీనికే సూత్రీకరణ పద్ధతి అని కూడా పేరు. ఈ విధంగా ఎట్లా చెప్పినా కూడా మమ్మల్ని జనరల్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ మల్టిపుల్గా చేస్తారు. అందులోకెళ్ళి సాధారణీకరణ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, ఒక పెన్ కింద పడుతుంది, భూమి పైన పడుతుంది, అది ఏది వేసినా మామూలుగా కింద పడుతుంది, రాయి వేసినా కింద పడుతుంది. అంటే ప్రతిదీ కింద పడుతుంది అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. సో 3, 4, 5 ఇట్లా. దీన్ని ఏమంటారంటే ఆగమన ఉపగమం అంటారు, లేదా ఆగమన పద్ధతి అంటారు ఈ అప్రోచ్. సో బిట్ ఎండ్లకెళ్ళన్న ఫ్రేమ్ కావచ్చు. స్పెసిఫిక్ టు జనరల్, ఎందులో ఏ పద్ధతిలో లేదా ఏ ఉపగమంలో కనబడుతుంది. లేకపోయినట్టయితే మూర్తం నుంచి వెళ్ళి అమూర్తం వైపు వెళ్తుంది. అదేవిధంగా నోన్ టు అన్నోన్ అనేది ఎక్కడ. సో దీనికే సూత్రీకరణ పద్ధతి అని దేనికి పేరు. అదేవిధంగా ఇది శాస్త్రీయ పద్ధతి, ఇండక్టివ్ మెథడ్ అనేది. నెక్స్ట్ ఇది తీసుకుంటే దీని ద్వారా శాస్త్రీయ వైఖరులు డెవలప్ అవుతాయి. బిడ్డ లోపల మూఢనమ్మకాలు నమ్మడు. సో ఒకదాన్ని నిరూపించిన తర్వాతనే, ఆధారం లభించిన తర్వాతనే దానిపైన ఇది కరెక్టా కాదా అనేది నిర్ణయానికి వస్తాడు. సరే, ఏదైనా వీటిని శాస్త్రీయ వైఖరులు అంటారన్న విషయం మీకు తెలిసిందే. ఇక నెక్స్ట్ అప్రోచ్ తీసుకుంటే నిగమన అప్రోచ్, డిడక్టివ్ అప్రోచ్ అంటారు. నిగమన పద్ధతి లేదా దాన్ని ఉపగమం అని కూడా పేర్కోవచ్చు. ఇక్కడ ఏం చేస్తామంటే దీనికి రివర్స్, ఆగమన పద్ధతికి వ్యతిరేకం. మొదలే సూత్రం చెప్తాం, ఆమ్లాలు నీలి లిట్మస్ని ఎర్రగా మారుస్తాయి. అప్పుడు ఏం చేస్తాడు, లిట్మస్ పేపర్లు పెడతాడు, ఒక్కొక్క దాన్ని తీసుకుపోయినా HCl సుక్కేస్తాడు, ఎర్రగా మారేది. అదేవిధంగా ఇంకొక ఆమ్లం వేస్తాడు, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇంకొకటి నైట్రిక్ యాసిడ్, డ్రాప్స్ అంటే డైల్యూటెడ్ మామూలుగా వేస్తాడు. వేస్తే తెలిసిన సూత్రాన్ని అంటే నిరూపించుకుంటాడు అన్నట్టు. సూత్రాలను సిద్ధాంతాలను కరెక్టా లేదా అనేది తెలుసుకుంటాడు. దీన్ని ఏమంటారంటే తెలిసిన సూత్రాలను ధర్మాలను సిద్ధాంతాలను పరీక్షించి తెలుసుకోవడం అనేది. సో ఇది పద్ధతి. సో ఇది ఇప్పుడు మనం చెప్పింది, ఇది ఆగమన పద్ధతికి వ్యతిరేకం. ఇక నెక్స్ట్ అప్రోచెస్లో తీసుకుంటే వెరీ ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే టీచర్ సెంటర్డ్ అప్రోచ్ అంటాం. ఉపాధ్యాయ కేంద్ర ఉపగమం, అదేవిధంగా విద్యార్థి కేంద్ర ఉపగమం అని తర్వాత చూద్దాం. ఫస్ట్ ఏంటంటే టీచర్ సెంటర్డ్ అప్రోచ్. ఇప్పుడు మనం చెప్తున్నాం ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు క్లాస్లో అంటే నేనే యాక్టివ్గా ఉన్నా. పిల్లలు ఏం చేస్తారంటే ప్యాసివ్గా వింటూ నేర్చుకుంటారు. టీచర్ ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వివరిస్తాడు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్, చారిత్రక పద్ధతి, హిస్టారిక్ మెథడ్. ఇవి ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్ర ఉపగమాల లోపల మామూలుగా వచ్చిన పద్ధతులు, బోధనా పద్ధతులు. ఇందులో ఎవరిది యాక్టివ్ రోల్ ఎవరంటే టీచర్ది యాక్టివ్ రోల్, స్టూడెంట్ది ప్యాసివ్ రోల్ ఉంటుంది. లెక్చర్ అంటే లీగోకి వెళ్ళి వచ్చింది. లీగో అనే లాటిన్ పదం, లీగో అంటే చదవడం అన్న భావం అన్నట్టు. లీగో అంటే చదవడం. ఉపన్యాసం మనం లెసన్ అంతా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని పద్ధతులను ఈ టైంలో షార్ట్ పీరియడ్లో ఇప్పుడు 1/2 అవర్ 45 మినిట్స్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సరేదేనా? ఈ విధంగా దీన్ని ఉపన్యాస పద్ధతి అంటారు. రెండోది ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఇంతకుముందే చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఉపన్యాస పద్ధతిలో చెప్తే మనం ఏం చెప్తాం, మొక్క భాగాల గురించి చెప్తాం. మనం మొక్క లోపల ఏమేమి భాగాలు ఉంటాయంటే వేరు ఉంటుంది, కాండము, తర్వాత పత్రాలు, ఇంకా చెప్పేదంటే ఫ్లవర్స్, ఇట్లా చెప్తాం. దీన్ని లెక్చర్ మెథడ్ అంటాం. మరి రెండవది ఏంది, లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్, చూపెడతాం మనం. అంటే మాట్లాడతాం, ఇది కాండము, ఇది వేరు, పత్రాలు, డిమాన్స్ట్రేట్ చేస్తాం. ఇది కూడా మళ్ళీ యాక్టివ్ ఎవరు అంటే టీచర్ యాక్టివ్, లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్. అదేవిధంగా చారిత్రక పద్ధతి కనుక తీసుకున్నట్టయితే మనకు తెలిసిందే, ఒక ఎట్లా ఎవాల్వ్ అయింది, ఒక సైంటిస్ట్ ఎట్లా కనుగొన్నాడు, అవునా కదా. మనకు
చూసాం మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా చూసాం. అంటే పెన్సిలిన్ ఆవిష్కరణ ఎట్లా జరిగింది, దాన్ని హిస్టారికల్గా మనం చెప్తామన్నట్టు వివరించి చెప్తాం. దాన్ని చారిత్రక పద్ధతి, హిస్టారిక్ అప్రోచ్ అని అంటారు, లేదా హిస్టారికల్ మెథడ్. సో ఈ విధంగా ఉపాధ్యాయ కేంద్ర ఉపగమాలు. రెండోది తీసుకుంటే విద్యార్థి కేంద్ర ఉపగమాలు, చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్. సైన్స్ బోధనలో కూడా చైల్డ్ సెంటర్డ్ ఏమేమి వస్తున్నాయంటే చూడండి, ఒకటి కృత్య పద్ధతి, ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇంకా ఏమేమి వస్తాయంటే కృత్య పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, అన్వేషణ పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, అదేవిధంగా అసైన్మెంట్ మెథడ్. ఇవన్నీ కూడా దేని కింద వస్తాయంటే విద్యార్థి కింద. అంటే ఇందులో కూడా చైల్డే సెంటర్డ్, చైల్డ్ యాక్టివ్గా ఉంటాడు. మామూలుగా టీచర్ ఫెసిలిటేటర్గా ఉంటాడు, సౌకర్యకర్తగా ఉంటాడు, అబ్జర్వేషన్ చేస్తాడు, హెల్ప్ చేస్తాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు. అందులో ఏమేమి వస్తాయంటే యాక్టివిటీ మెథడ్ వస్తుంది, ప్రాజెక్ట్ మెథడ్. సో జనరల్గా మళ్ళీ మెథడ్స్ వేరే చూద్దాం, ఇక్కడ ఓన్లీ అప్రోచెస్కే పరిమితం అవుతున్నాం. సో ప్రాజెక్ట్ మెథడ్ ఉంటుంది. ఇలా ప్రాజెక్ట్ మెథడ్లో మనం తీసుకున్నట్టయితే ఎవరు కనుగొన్నారు, ప్రాజెక్ట్ పద్ధతిని ఎవరు తెలుసుకున్నారు, అంటే ఎవరు ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, కిల్పాట్రిక్, డెవలప్ చేసింది ఎవరు, స్టీవెన్సన్. అందులో నిర్వచనాలు ఉన్నాయి, ప్రాజెక్ట్ అంటే ఏందో వివిధ రకాల నిర్వచనాలను చూడాలి. ప్రాజెక్ట్ పద్ధతిలో సోపానాలు ఏంది, పరిస్థితిని కల్పించడం.